జిల్లాను వ్యాధులు వణికిస్తున్నాయి. రోజు రోజుకు కలరా, డయేరియా కేసులు పెరుగుతున్నాయి. 10 కలరా, 80కి పైగా డయేరియా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7 కలరాతో మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. 4 మంగళగిరికి చెందినవారు కాగా వీరిలో 4 సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. మరో 3కి గుంటూరు జీజీహెచ్లో వైద్యం అందిస్తున్నారు. కలరా విజృంభణలో మంగళగిరి వాసులు ఆందోళన చెందుతున్నారు. డయేరియా బాధితులు గుంటూరు జీజీహెచ్లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లాలో కలరా, డయేరియాతో గుంటూరు ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జీజీహెచ్లో అయితే ఇప్పటికే 3 కలరా రోగుల్ని, అలాగే ఏదైతే 82 కేసుల్ని, డయేరియా కేసులని అయితే ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈరోజు చూసుకుంటే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో కలరా 7 కేసులు నమోదైనట్టుగా, అక్కడ వైద్యం పొందుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క కలరా వ్యాధితో మంగళగిరి ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఎప్పుడో ఈ యొక్క కలరా వ్యాధి వచ్చే తరుణం ఉంది. అయితే ఈ ప్రస్తుతం ఈ కలరా వ్యాధి రావడంతో చాలా భయాందోళనకు ప్రజలు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ఆ ఎయిమ్స్ హాస్పిటల్కి ఆ 7 కేసుల్లో 6 కేసులు గుంటూరు జిల్లా నుంచి వెళ్ళగా 1 కేసు కృష్ణా జిల్లా నుంచి వచ్చినట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క కలరా కేసులకి ప్రత్యేకంగా ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా ప్రత్యేక వార్డు కేటాయించి అక్కడ వైద్యం అందిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క కలరా వ్యాధులు, ఈ కలరా వ్యాధి, డయేరియా వ్యాధులతో అయితే గుంటూరు మొత్తం ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ముందు అసలు ఎందుకు ఈ యొక్క డయేరియా, కలరా వ్యాధులు వచ్చినాయి అనే దాని మీద ప్రభుత్వ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను 7 ప్రాంతాలుగా గుంటూరు పట్టణంలో అయితే డయేరియా కేసులు వచ్చిన 7 హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. ఆ 7 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఏదైతే వైద్యానికి సంబంధించి వైద్య క్యాంపులు ఆ 7 ప్రాంతాల్లో వైద్య క్యాంపులు నిర్వహిస్తున్నారు. అక్కడ అవి ఉన్నాయి. ఏదైతే నిన్నటి నుంచి కూడా ఆ వైద్య క్యాంపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఎయిమ్స్, మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఓన్లీ కలరాకి సంబంధించిన వ్యాధులతో 7 రావడంతో ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. కలరా వ్యాధులు వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే అదే విధంగా చూసుకుంటే ఏదైతే తెనాలిలో కూడా ఒక కేసు వచ్చినట్లుగా, కలరా కేసు ఒకటి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన భయం లేదని కూడా అధికారులు చెప్పనుండటం ఉంది. అయితే ఈ యొక్క ఎయిమ్స్లో కలరా సోకిన వారంతా కూడా 40 ఏళ్ల లోపు వారుగా చెప్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా నుండి కూడా ఒక కేసు రావటం, అయితే కృష్ణా జిల్లాలో ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయని కూడా అధికారులు అక్కడికి పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. దీనిపై మరింతమైన అప్రమత్తమైన అధికారులు తగు చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గుంటూరు నగరంలో మాత్రం ఈ యొక్క 7 వైద్య కేంద్రాల్లో శిబిరాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ గుంటూరు ప్రాంతం నుంచి ఏదైతే నిన్నటి నుంచి ఉన్న 82 కేసులు, గుంటూరులో డయేరియా కేసులు 80 ఉండగా ఆ 82 కేసులు నిలకడగా ఉన్నట్లుగా కూడా నిన్న వైద్య అధికారులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్లోనే కలరా కేసులు నమోదవటం, అక్కడ వైద్యం పొందడానికి రావడంతో ఈ యొక్క పరిస్థితి ఏదైతే ప్రజల్లో అనేక భయం పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కలరాకి సంబంధించిన వ్యాధి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో కూడా ఈ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇవన్నిటికి కూడా ప్రధానంగా వాటరు, అలాగే తినే ఆహారం జాగ్రత్తలు వహించాలి. వాటర్ కూడా వేడి, ఏదైతే కాచి చల్లార్చిన నీరు కూడా త్రాగాలి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుతూ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినకరాదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కలరా వ్యాధి, డయేరియా వ్యాధితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉంటూ వాటికి సంబంధించిన లక్షణాలు
కనిపించిన వెడల వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ సంబంధిత దగ్గరలో ఉన్న ఆసుపత్రులను వైద్యులను సంప్రదించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా వైద్యులు అలాగే అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క డయేరియా కేసులు కానీ కలరా కేసులు కానీ ఉన్నాయనేది క్షుణ్ణంగా అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఎక్కడైనా కానీ డయేరియా కలరా కేసులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో 7 కేసులు రావడంతో ఆ 7 కేసుల్లో 1 కేసు కృష్ణా జిల్లా నుంచి రావడంతో కృష్ణా జిల్లాలో అధికారులు కూడా అప్రమత్తమైనట్లుగా కూడా మనకి తెలుస్తుంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు GGH నుంచి.